హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే కోకో సీడ్స్తో చాక్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను. ముందు మనకు కావాల్సిన పదార్థాలు కోకో సీడ్స్, పంచదార, కిస్మిస్, బాదం, ఇంకా జీడిపప్పు, ఇంకా ఇలాచీ పౌడర్, పాలు. ఇప్పుడు ఈ కోకో సీడ్స్ని మంచిగా తొక్కొల్చి ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మిక్సీలో పౌడర్ పట్టాలి. ముందుగా అయితే స్టవ్ మీద ప్యాన్కి పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకుని సిమ్లో అయితే పెట్టుకోవాలి. మంట అయితే లో ఫ్లేమ్లో. తర్వాత అయితే మనం ఇందాక కొలుచుకున్న కోకో గింజల్ని ఇందులో వేసుకోవాలి. రోస్టెడ్ చేసుకున్నాక మిక్సీ పట్టుకోవాలి. నీట్గా ఫ్రై చేసుకోవాలి వీటిని. ఇప్పుడు 5 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగైతే అవుతాయి ఫ్రై. తర్వాత వీటిని అయితే ఇలా వేడిగయ్యాక మిక్సీలో తీసేసుకోవాలి. అంతా మిక్సీలోకి తీసేసుకోవాలి. షుగర్ సిరప్ అయితే తయారు చేసుకోవాలి. ఇందాక కోకో పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో పెట్టి షుగర్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ని సిరప్ చేయాలి. అవుతుంది ఆల్రెడీ. ఇలా సిరప్ అయితే అవుతుంది. నీట్గా ఇలా సిరప్ అయ్యే వరకు చూపించు. ఈ షుగర్ సిరప్ ఇలాగ వస్తుంది అనమాట. దీన్ని మొత్తం కరిగించేసుకున్నాక 1 కప్ అయితే పాలు వేసుకోవాలి. చిన్న గ్లాస్కి పాలు. ఇది ఇలా అవ్వాక మనం పక్కన పెట్టుకున్న పౌడర్ని అయితే వేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న కోకో పౌడర్ని మిక్స్ చేస్తూ వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి. వేరే ప్యాన్లో 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్నాక కొంచెం అంత కన్సిస్టెన్సీ. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. రోస్టెడ్గా చేసుకోవాలి. తర్వాత మనం చాక్లెట్స్ కన్సిస్టెన్సీ కొంచెం దగ్గరకు వచ్చాక అవి అయితే వేసేసుకోవాలి. నీట్గా వేసేసుకున్న తర్వాత కలుపుకోవాలి.